ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జలసౌధలో నీటిపారుదల ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పనుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాజెక్టులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి త్వరితగతిన ప్రాజెక్టుల పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులకు అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేసేలా చూసే బాధ్యత ఉన్నతాధికారులదని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయించిన గడువులోగా పనులు పూర్తి కావాల్సిందేనని అన్నారు. మెరుగైన పనితీరు కనబరిచిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఉత్తమ్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల పనుల్లో ఆలస్యం చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చే విజ్ఞప్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అన్ని జలాశయాల విషయంలో చెరువుల నుంచి మైనర్ ప్రాజెక్ట్స్, మీడియం, మేజర్ ప్రాజెక్ట్స్ కి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం కూడా చర్చించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ విషయంలో ఒక కొత్త చాప్టర్ ఓపెన్ చేయాలని, మరింత మెరుగ్గా పనిచేయాలి. అమూల్యమైన ప్రజాధనం మనం ఉపయోగిస్తున్నాం, అది రైతులకి ప్రజలకు మేలు జరిగే విధంగా మన పనితీరు ఉండాలని చెప్పి మేము సమీక్ష చేసుకోవడం జరిగింది. ఇప్పటి నుంచి 1 year లోపల 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, ఇప్పుడు నీరు పారని పొలాలకి నీరందించే ప్రక్రియ ఒక ఎక్సర్సైజ్ మొదలు పెట్టాము.